తెలంగాణ ప్రభుత్వం ద్వారా 10 రోజుల పాటు కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు అందాయి. అభయహస్తం పథకంలో భాగంగా లబ్ధి పొందేందుకు సుమారు 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపటి నుంచి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసే ప్రక్రియ మొదలవుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. ప్రజాపాలన పేరుతో 10 రోజుల పాటు అభయహస్తం స్కీమ్ కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల పథకాలను ప్రవేశపెట్టిందో 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాల గురించి అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకోవడం ప్రజాపాలనలో 10 రోజుల పాటు కొనసాగింది. ఇవాళ చివరి రోజు. ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 8 లక్షల అప్లికేషన్లు రిసీవ్ అయ్యాయి. మొత్తానికి మనం మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్లయితే మహబూబ్నగర్ జిల్లాలో 2,36,000 అప్లికేషన్లు ఇప్పటివరకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 1,45,618 అప్లికేషన్లు వచ్చాయి. గద్వాల జిల్లాలో 1,53,000 అప్లికేషన్లు రాగా వనపర్తి జిల్లాలో 1,48,556 అప్లికేషన్లు వచ్చాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 1,81,901 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని కూడా అంటే ఇవాళ వరకు తీసుకున్న అప్లికేషన్లు పూర్తిగా స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ నుంచి అంటే డేటా ఎంట్రీ చేస్తారు. వీటి కోసం కూడా ప్రత్యేకంగా చాలా మటుకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో ఆపరేటర్ల సంఖ్యను తీసుకున్నట్లయితే మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 400 మంది ఆపరేటర్లు ఉన్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 382 మంది ఆపరేటర్లు, నాగర్ కర్నూలు జిల్లాలో 311 మంది ఆపరేటర్లు, వనపర్తి జిల్లాలో దాదాపు 400 మంది ఆపరేటర్లకు పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్లో అంటే రేపటి నుంచి కొనసాగే ఏదైతే డేటా ఎంట్రీ ఉంటుందో వచ్చిన అప్లికేషన్లలో ముఖ్యంగా ఏదైతే ఆధార్ కార్డు కానీ అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు నెంబరు ఇట్లాంటివి నమోదు చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మొత్తం అంటే ఆన్లైన్లో చేయడం వల్ల చేసేదే ప్రధానంగా ఉంటుంది కనుక సెల్ ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా చాలా స్పష్టంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి తప్పులకు తావు లేకుండా ఉండే విధంగా అందరికీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు రేపటి నుంచి జరిగే ఏదైతే డేటా ఎంట్రీ కోసం ఇక్కడ సూపర్వైజర్ ఉన్నారు, వార్డ్ ఆఫీసర్ కమ్ సూపర్వైజర్. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు? రేపటి నుంచి జరిగే ప్రాసెస్ ఏంటి సార్? సార్ వార్డ్ నెంబర్ 7 మహబూబ్నగర్ పద్మావతి కాలనీకి సంబంధించి మొత్తం 1,215 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 754 అప్లికేషన్స్ మేము తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఆధార్ అప్లికేషన్స్ కూడా ఒక 15-20 అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. కొందరు అందరు రేషన్ కార్డులకు ఆధార్ అప్లికేషన్లో పెట్టిండ్రు. ఒక్కరు మాత్రమే మాకు జాబ్ కావాలని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అవన్నీ తీసుకున్నాం. ఇవన్నీ కూడా డైలీ సాయంత్రం ఎన్ని రిసీవ్ చేసుకున్నాం అనేది మున్సిపల్ ఆఫీస్ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళ డేటా ప్రకారం ఎన్ని ఫామ్స్ వచ్చినాయి దాన్ని బట్టి ఈ రోజు నుంచి ఆన్లైన్ ఎంట్రీ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా ప్రశాంతంగానే జరిగింది సార్. ఈజీగానే పబ్లిక్స్ వచ్చి సార్ కొంతమందికి ఇప్పుడు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పద్మావతి కాలనీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఇప్పుడు డ్యూటీపల్లిలో ఇల్లు వచ్చింది. అట్లాంటి వాళ్ళు కరెంట్ బిల్లు ఎగ్జామ్షన్ కోసం దేన్ని ప్రాతిపదిక తీసుకుంటారు సార్? వాళ్ళ ఇంటిలో సొంత ఇంటిలో కరెంటు మీటర్ వచ్చి ఉంటే ఆ మీటర్ ప్రకారంగా ఇందులో మెన్షన్ చేయాలి అప్లికేషన్లో. దాన్ని బట్టి కరెంట్ బిల్లు ఎలిజిబుల్ అనేది ఆన్లైన్ తర్వాత తెలుస్తుంది. సరే సార్, రేపటి నుంచి జరిగే డేటా ఎంట్రీ కోసం ఎంతమందిని తీసుకున్నారు? ఈ వార్డులో ఎంతమందిని రిక్రూట్ చేశారు సార్? మన మున్సిపల్ ఆఫీస్ నుంచి 90 మెంబర్స్ని తీసుకున్నారు సార్. 2 షిఫ్ట్ల వైజ్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక 45 మెంబర్స్, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 45 మెంబర్స్. వాళ్ళపైన సూపర్వైజింగ్ వార్డ్ వైజ్గా అప్లికేషన్స్ కంప్లీట్ చేయమని మాకు వార్డ్ ఆఫీసర్గా మాకు చెప్పింది. మా పైన కూడా సూపర్వైజర్స్ ఉన్నారు. అట్లా ఏఎంసీ కమిషనర్ వరకు అందరు సూపర్వైజింగ్ పైన నడుస్తుంది సార్ ఆన్లైన్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రతి వార్డులో దాదాపు అంటే 1,200 నుంచి 1,300 వరకు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 800 వరకు అప్లికేషన్లు రావడం జరిగింది. ఈ అప్లికేషన్లు అన్నింటినీ రేపటి నుంచి స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత ఆన్లైన్లో నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత సంబంధిత ఫీల్డ్ ఎంక్వైరీ కూడా ఉంటుంది. ఫీల్డ్ ఎంక్వైరీ అనంతరం ఏదైతే నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి అభయహస్తం స్కీమ్ కింద వచ్చే ప్రభుత్వ పథకాలను అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. విడుదల సంతోష్తో బసవరాజ్.